వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. కోవిడ్ తర్వాత మెడికల్కి సంబంధించి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ ఒక ల్యాబ్ అంటే పెథలాజికల్ ల్యాబ్ కానీ పెట్టుకుంటే సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఈ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇప్పుడు మనం కలబోయే గెస్ట్ డాక్టర్ సింగం శ్రీనివాసరావు గారు. ఆయన మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్ ఎండి అండ్ ఫౌండర్. రెడీగా ఉన్నారు? హలో సార్. నమస్కారం అండి. అలాగే సార్, లైఫ్ స్పాన్ పెరిగింది. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్, యంగ్ పీపుల్ ఎంతమంది ఇండియాలో ఉన్నారో ఎల్డర్ పీపుల్ కూడా అంతే మంది ఉన్నారు. ఎల్డర్ పీపుల్కి స్పెషల్గా అంటే ఈ బిజినెస్లో ఎలాంటి స్కోప్ ఉంది? అంటే ఎల్డర్ పీపుల్ ఎక్కువ పాపులేషన్ ఉన్నారు కాబట్టి ఎలాంటి సెటప్ ఎక్కడెక్కడ చేస్తే బిజినెస్ వైబుల్గా అయ్యే అవకాశం ఉందంటారు? ఇది దానికి ఇప్పుడు సపోజ్ ఒక కాలనీ టైప్ తీసుకోండి, ఈ కమ్యూనిటీ సెంటర్స్ తీసుకోండి. కమ్యూనిటీ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీస్ తీసుకోండి. మినిమం 100 ఫ్లాట్స్ నుంచి 1000 ఫ్లాట్స్ వరకు, 2000 ఫ్లాట్స్ వరకు గేటెడ్ కమ్యూనిటీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఏంటంటే రాను రాను ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు వేరే విదేశాల్లో ఉండడము, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండడము, వాళ్ళకి సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కోసం మా లాంటి డయాగ్నోస్టిక్స్ ఎలా చేస్తే బాగుంటుందంటే వాళ్ళకి అక్కడనే ఒక కమ్యూనిటీ సెంటర్లో ఒక చిన్న ల్యాబ్ పెట్టాలి. పర్మనెంట్ ల్యాబ్ విత్ ద కన్సల్టెంట్, 1 డాక్టర్. అంటే చిన్న అపార్ట్మెంట్ అనుకోండి, ఒక 100 అపార్ట్మెంట్స్ ఉంటే కన్సల్టింగ్ డాక్టర్ ఇన్ ఏ పర్టికులర్ టైమింగ్స్, మార్నింగ్ ఆర్ ఈవినింగ్. ఇక 1000 అపార్ట్మెంట్స్ ఉంది అనుకోండి, హాస్పిటల్ వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ దే కెన్ అపాయింట్ ఏ 1 ఫుల్ టైమ్ కన్సల్టెంట్ దేర్. అలా జరిగితే ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ మేము ఇంట్రడ్యూస్ చేసాం అలాంటి. అక్కడ అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు డైరెక్ట్లీ దే కెన్ కాల్ ద ల్యాబ్ పర్సన్ టు టేక్ ద బ్లడ్ అండ్ డూ ద టెస్టింగ్. ఒకవేళ కన్సల్టెంట్ ఉంటే కూడా ఇంటికి వెళ్ళి చేసి, ఇలాంటి సెంటర్లు ఉంటే వాళ్ళకి అలా బాగుపడదు. అంటే ఒక కమ్యూనిటీ సెంటర్ మనకి దొరికింది అని అంటే అక్కడికి వెళ్ళి ఈవెన్ మీలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ అప్రోచ్ అయ్యి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నాకు కావాలి అని అనుకుంటే కమ్యూనిటీ సెంటర్ నేను ఒక సెటప్ చేసుకుంటే మీరు ఎలాగో హెల్ప్ చేస్తారు. ఆ సెటప్ చేసుకున్న తర్వాత ఒక డాక్టర్ని, ఒక నర్స్ని పెట్టుకొని నేను ఈవెన్ ఒక రెగ్యులర్ ఒక పాలిక్లినిక్ నడిపినట్టు కూడా నడపవచ్చు. 2 రకాల ఉపయోగాలు. ఆ కమ్యూనిటీని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉంటే కూడా మేము వాళ్ళకే జాబ్ ఇవ్వచ్చు. అంటే ఒకవేళ క్వాలిఫైడ్ టెక్నీషియన్ కానీ, నర్స్ కానీ, ఒక డాక్టర్, రిటైర్డ్ డాక్టర్ ఉంటే వాళ్ళకే జాబ్ ఇవ్వచ్చు. కరెక్ట్. సో ఇలాంటివి మేము చేస్తున్నాం. సో దానివల్ల ప్రజలకి ప్లస్ బిజినెస్ మ్యాన్ వాళ్ళకి 2 ఉపయోగం. విన్ విన్ సిచ్యువేషన్. కరెక్ట్ సార్. ఇప్పుడు ఎంత డబ్బున్నా ఎంత సంపాదించినా కానీ హాస్పిటలైజ్ అయితే మాత్రం ఎఫోర్డబిలిటీ ఉండదు. చాలా అంటే డిసీజ్ని బట్టి, ప్రాబ్లమ్ని బట్టి, మనం జాయిన్ అయిన హాస్పిటల్ని బట్టి కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాకపోతే హాస్పిటల్కి సంబంధించినంత వరకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి అది ఎంతో కొంత ఉపయోగపడుతుంది, మన ఫైనాన్షియల్ బర్డెన్ని తగ్గిస్తుంది. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. లేదంటే అప్పుడప్పుడు హాస్పిటలైజ్ అయ్యేంత ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు కానీ డయాగ్నోస్టిక్ టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో ఓన్లీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి టెస్టులు చేసుకుంటేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేసుకునే ప్రాసెస్లో ఈవెన్ ఓన్లీ ఫర్ డయాగ్నోస్టిక్ టెస్ట్లకు కూడా ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీస్ లాంటివి ఏమైనా ఉందా? లేదంటే అలాంటి వాటికి మనం టైఅప్ అవ్వాలి అని అంటే అప్రోచ్ ఏంటి? ఇలా 2 రకాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఈ రోజుల్లో చేసే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. నాట్ ఓన్లీ హాస్పిటలైజ్ అయితేనే మీరు డయాగ్నోస్టిక్, వాళ్ళు తీసుకునేసరికి వన్స్ ఆర్ ట్వైస్ దే ఆర్ గివింగ్ ద ఫెసిలిటీ టు గో టు ద ల్యాబ్, టెస్ట్ ఇట్ థరోలీ, హెల్త్ టెస్ట్. అదొకటి. ఇంకొకటి మా లాంటి డయాగ్నోస్టిక్స్ మ్యాగ్నిస్ ఇప్పుడు ఉంది, మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్. వీఆర్ ఆఫరింగ్ లైక్ హెల్త్ కార్డ్స్. హెల్త్ కార్డ్ ఎట్ వెరీ రీజనబుల్ టెస్ట్. సపోజ్ ఇప్పుడు ఒక బాడీ హెల్త్ టోటల్ హెల్త్ ప్యాకేజ్ అనుకోండి. హెల్త్ ప్యాకేజ్ లైన్ వస్తున్నాయి ఇప్పుడు 56 టెస్ట్ అని ఒకళ్ళు అంటారు, 58 అంటారు, 60 అంటారు. మొత్తం బాడీ చెక్, ఇంక్లూడింగ్ సిటీ ఎంఆర్ఐ కూడా ఉంటుంది. సిటీ ఎంఆర్ఐ ఆల్సో. ఆ మొత్తం బాడీ చెక్ కి మా లాంటి డయాగ్నోస్టిక్ వాళ్ళు హెల్త్ కార్డ్ ఇస్తున్నారు. ఇప్పుడు 10,000 15,000 సిటీ ఎంఆర్ఐ ఉంటే 15,000కి వెళ్ళిపోతుంది. అది ఎట్ రీజనబుల్ కాస్ట్ ఎట్ 4,000 రూపీస్కి. ఓన్లీ ఆ 2 ఎంఆర్ఐ సిటీ కాకుండా ఓన్లీ బ్లడ్ టెస్ట్ తోని ఈసీజీ, ఎక్స్రే, బ్లడ్ ఆల్ టెస్ట్ హెల్త్ ప్యాకేజ్ బయట 6,000 ఉంటే మాలాంటి వాళ్ళు 1,500 రూపీస్కి, 2,000 రూపీస్కి, ఇంకా కొందరు అయితే 999కే ఇస్తుంటాం. ఈవెన్ ఐఎమ్ ఆఫరింగ్ యూ ఎస్ 999 ఆల్ బాడీ హెల్త్ చెకప్. దానికి ఒక కార్డ్ ఇస్తాం. ఆ కార్డ్ తీసుకుంటే ఇయర్లీ వన్స్ దే కెన్ గో, ఒకసారి అన్ని టెస్టులు చేయించుకోవచ్చు. మళ్ళీ ఇయర్లో ఎప్పుడు వచ్చినా కానీ సెకండ్ టైం 50% డిస్కౌంట్ ఉంటుంది. సో అలాంటి ఫెసిలిటీస్ ఇది 2వ రకం అన్నట్టు. ఒకటేమో ఇన్సూరెన్స్ కంపెనీస్ దే ఆర్ గివింగ్ ఇట్, once or twice they are giving offer.
ఇన్ ఏ హెల్త్ కార్డ్ లైక్ ఇన్సూరెన్స్ కార్డ్. ఓకే. సెకండ్ వచ్చేసి మాలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్ హెల్త్ కార్డ్స్ ఇస్తున్నాయి. సో దానివల్ల ప్రజలకి ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది డయాగ్నోసిస్. అంటే పోయి బాడీ అంతా చెక్ చేసుకుంటే చాలా రీజనబుల్ అఫోర్డ్ అయిపోతుంది. దే ఫీల్ హ్యాపీ. అంటే మీరు ఒకవేళ ఒక రూరల్ ఏరియాలో ఒక సెటప్ పెట్టుకున్న వాళ్ళు మీ హెల్త్ కార్డ్స్ వాళ్ళకి మీరు వాళ్ళకి ఫీడింగ్ ఇస్తారు, పర్సంటేజ్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉంది అనుకోండి, చెప్పాను కదా, ఇప్పుడు కొందరు గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, జాబ్ లేని వాళ్ళు మాది తీసుకోవచ్చు. తీసుకుంటే ఈ హెల్త్ కార్డ్స్ సపోజ్ వాళ్ళు సేల్ చేశారు అనుకోండి, వాళ్ళకి జాబ్ కల్పించిన వాళ్ళం అయితే. సో ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేషెన్స్ కి, మీ టైం కి థ్యాంక్ యూ సార్.